క్వశ్చన్ నెంబర్ 14335 మున్సిపల్ మినిస్టర్ గారు. అధ్యక్ష, మొదటి ప్రశ్నకి సమాధానం అవునండి. రెండవ ప్రశ్నకి సమాధానం మెరుగైన మౌలిక సదుపాయాలు అందించడానికి గ్రేటర్ తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ను ఏర్పాటు చేయడానికి 65 గ్రామ పంచాయతీల్ని తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్లో విలీనం చేయడానికి ప్రతిపాదించారు అధ్యక్ష. మూడవ ప్రశ్నకు సమాధానం ప్రస్తుత భౌగోళిక విస్తీర్ణం 30.174 చదరపు కిలోమీటర్లు. 2011 ప్రకారం జనాభా లెక్కల ప్రకారం అయితే 3,77,349 మంది జనాభా ఉంటారు అధ్యక్ష. అంచనా వేసిన జనాభా అయితే 4,52,004 అధ్యక్ష. తర్వాత వారు అడిగిన ఏదైతే గ్రామాలు విలీనం చేయడానికి తీసుకున్నామో దాన్ని యానెక్సర్లు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. సుబ్రహ్మణ్యం గారు. మంత్రి గారు, గత 10 సంవత్సరాల నుంచి మా మున్సిపాలిటీలో ఎన్నికలు జరగకపోవడం వల్ల సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చేటటువంటి ఫండ్స్ ఆగిపోయినాయి, ఊర్లో అభివృద్ధి ఆగిపోయింది. దయచేసి ఉండేటటువంటి టెక్నికల్ సబ్జెక్ట్స్ ఏమైనా కొంచెం పర్సనల్ గా తీసుకుని 10 సంవత్సరాల నుంచి జరగనటువంటి మున్సిపాలిటీలో కూడా ఎన్నికలు జరిపించమని చెప్పి మీ ద్వారా కోరుతా ఉన్నాను. ఈ మధ్య ఏజీ గారి దగ్గర 3 సార్లు వేయించాను అధ్యక్ష. లాస్ట్ వీక్ కూడా వేయించాను. మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, సిడిఎంఏ గారు మాట్లాడొచ్చాము. వారు వర్కౌట్ చేస్తున్నారు. అంటే చుట్టుపక్కల గ్రామాలను కలిపే దాంట్లో కొంతమంది కోర్టుకు పోయి ఉన్నారు. కోర్టుకు పోవటం వల్ల టెక్నికల్ సబ్జెక్ట్ తాగింది. అవసరం అయితే ఆ గ్రామాలను విత్డ్రా చేసుకుని అయినా వెళ్ళాలి, లేదంటే దాన్ని కలుపుకున్నా ముందుకెళ్ళాలి. ఆ సభ్యులతో కూడా వర్కౌట్ చేస్తున్నారు అధ్యక్ష. వీలైన తొందరగా కంప్లీట్ చేస్తున్నారు. చాలా 10 సంవత్సరాల నుంచి బాడీస్ లేకపోవడం వల్ల ఎక్కడ పడితే అక్కడ అభివృద్ధి ఆగిపోయింది. దాని మీద ఫోకస్ చేస్తున్నాను. ఎందుకంటే 15th ఫైనాన్స్ పోయింది, 16th ఫైనాన్స్ కూడా స్టేట్మెంట్ కూడా ఇచ్చున్నారు అక్కడ. 16th ఫైనాన్స్ కూడా మళ్ళీ ఏప్రిల్ నుంచి వచ్చింది కాబట్టి దాని మీద ఫోకస్ చేస్తున్నాం అధ్యక్ష. మనం నష్టపోతున్నాం కదండి డాక్టర్ గారు. 2007లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తిరుపతి చుట్టుపక్కల ఉన్న పంచాయలు కలుపుకొని కార్పొరేషన్ తయారు చేయడం జరిగింది. ఇప్పుడేమో కూటమి ప్రభుత్వం గ్రేటర్ తిరుపతి కోసుకొని పిలుపునిచ్చారు. అందులో 68 పంచాయతీలు 18 మండలాన్ని కలుపుకుంటూ మున్సిపల్ కౌన్సిల్లో ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే ఏరియా వైజ్ దానివల్ల 284 స్క్వేర్ కిలోమీటర్స్, అలాగే పాపులేషన్ 7.5 lakhs. తర్వాత ఏమైందంటే ఇది జరిగిన తర్వాత అంటే మేము అక్కడ కౌన్సిల్లో తీర్మానం ఏంటంటే పుత్తూరు నుంచి పాకాల వరకు, కాళహస్తి ఐఐటి దగ్గర నుంచి కళ్యాణ్ డామ్ వరకు మేము తీర్మానం చేయడం జరిగింది అధ్యక్ష. తర్వాత ఏమైందంటే ఇప్పుడు మళ్ళా గవర్నమెంట్కి వెళ్ళిన తర్వాత 18 మండలాల నుంచి 12 మండలాలు కుదించడం జరిగింది అధ్యక్ష. అసలు ఎందుకు కుదించాల్సి వచ్చింది? ఎందుకంటే గ్రేటర్ తిరుపతి అంటే అట్లీస్ట్ 10 lakhs పాపులేషన్ ఉండాలి, 7.5 ఉంది. చూస్తే ఈరోజు ఇచ్చిన అనుబంధం ప్రకారం చాలా మండలాలు 6 మండలాలు తీసేశారు అధ్యక్ష. మరి కౌన్సిల్ తీర్మానం చేసిన దాన్ని తీసేయాల్సిన అవసరం ఏమొచ్చింది, ఎందుకు తీయాల్సి వచ్చిందని నేను మీ ద్వారా ప్రశ్నిస్తున్నా అధ్యక్ష. 24 అక్టోబర్ 2025న రిజల్యూషన్ నెంబర్ 279 ప్రకారం 53 విలేజ్లకు ఇచ్చారు అధ్యక్ష. తర్వాత 18/1/25న మరొక 10 విలేజ్లను యాడ్ చేశారు అధ్యక్ష. అయితే యాడ్ చేసిన తర్వాత వీటినన్నింటినీ డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్ గారికి కలెక్టర్ గారు పంపించారు అధ్యక్ష. కలెక్టర్ గారు పంపించినప్పుడు వారు యాక్చువల్ గా వీటన్నిటిని స్టడీ చేసిన తర్వాత ఒక పంచాయతీల్ని మున్సిపాలిటీస్ గా మార్చాలంటే కొన్ని ఇవి ఉన్నాయి అధ్యక్ష. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటే కొన్ని పారామీటర్స్. అదేంటంటే మోర్ దెన్ 75% మేల్ ఎంప్లాయీస్ ఆ యొక్క ఏరియాలో ఉండాలని, నాన్ అగ్రికల్చర్ యాక్టివిటీస్ తక్కువ ఉండాలని, అదేవిధంగా డెన్సిటీ వచ్చి స్క్వేర్ కిలోమీటర్కి 400 ఉండాలని. ఈ పారామీటర్స్ ప్రకారం కొన్ని విలేజ్లు సూట్ కాదని యాక్చువల్ గా వాటిని డిలీట్ చేయడం జరిగింది అధ్యక్ష. మరొక విషయం అధ్యక్ష, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం సెన్సస్ స్టార్ట్ చేసింది కాబట్టి 2027 మార్చి 31 వరకు కలపటం కానీ తీసేయటం, పంచాయతీలు కానీ మున్సిపాలిటీస్ కానీ
చేయకూడదని ఆదేశించడం వల్ల ప్రస్తుతం దీన్ని హోల్డ్ చేస్తున్నాం అధ్యక్ష. 250 వాటర్ రిసోర్స్ మినిస్టర్ గారు. అర్బనైజేషన్ అంటే ఎలా కుదురుతుంది దిశ? మనకు గ్రేటర్ తిరుపతి అనుకున్నాం, అప్పటికి 7.5 లక్షలే వస్తుంది మన జనాభా. చేయాలంటే కొన్ని బేసిక్ ప్రిన్సిపల్స్ ని పాటించాలి అధ్యక్ష. దాన్ని బేస్ చేసుకుని ముందుకు పోతాం. ఏదైనా 31 మార్చి 2027 వరకు మనం చేయటానికి లేదు అధ్యక్ష. వచ్చినప్పుడు ఆలోచించాలి. ఖచ్చితంగా అధ్యక్ష. థ్యాంక్ యూ.